హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 28 మే 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా? సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ ఇద్రీస్ డెబీ ప్రమాణ స్వీకారం చేశారు? మహమ్మద్ ఇద్రీస్ డెబీ ఏ దేశానికండి? ఆప్షన్ ఏ చాడ్ అనేటువంటి దేశానికండి. ఇది ఒక ఆఫ్రికన్ కంట్రీ. ఉత్తర మధ్య ఆఫ్రికన్ దేశమైన చాడ్ దేశం యొక్క కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ ఇద్రీస్ డెబీ ప్రమాణ స్వీకారం చేయడంతో నాయకత్వంలో గణనీయమైన మార్పును చూసింది. డెబీ అధికారంలోకి రావడము చమురు సంపన్నమైన కానీ పేద దేశంలో 3 సంవత్సరాల సైనిక పాలనకు ముగింపు సూచిస్తున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. భారతదేశ టెలికాం దిగ్గజం జియో ఇటీవల ఏ దేశంలో కనెక్టివిటీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది? ఏ దేశంలో అండి? ఆన్సర్ ఆప్షన్ సి, ఘనా దేశంలో. ఈ ఘనా దేశం యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా అండి ఎవరికైనా? సో భూమధ్య రేఖ, ఓకేనా, అక్షాంశాలు రేఖాంశాలు ఖండించుకునేటువంటి ప్లేస్ అండి. అంటే వరల్డ్కి, మన ప్రపంచానికి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది కదా. సో ఆ సెంటర్ పాయింట్ యొక్క ఘనా దేశంలోనే ఉంటుందండి. ఓకేనా? అక్రా, ఆ ప్లేస్ పేరేంటి అంటే అక్రా అనేటువంటి ప్లేస్. ఓకేనా? సో సెంటర్ పాయింట్ గది. అక్కడ ఎప్పుడు కూడా సూర్యుడు ఏటవాలుగా సూర్యకిరణాలను ప్రసరింపచేస్తారు. ఘనా దేశము. ఓకే, చూద్దాం. ఘనా యొక్క నెక్స్ట్ జెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ దాని 4G మరియు 5G సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి రిలయన్స్ జియో యొక్క అనుబంధ సంస్థ టెక్ మహేంద్ర మరియు నోకియాతో కలిసి పనిచేస్తుంది. భారతదేశ టెలికాం విజయాన్ని అనుసరించడంలో దృష్టి సారించి వివిధ రంగాల కనెక్టివిటీ మరియు డిజిటల్ సేవలను మెరుగుపరచడం ఘనా లక్ష్యము. మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలక సహకారాలు. ఘనా యొక్క ఎన్జిఐసి సరసమైన 5G మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి రిలయన్స్ జియో యొక్క ఆర్మ్ రాడిసిస్ టెక్ మహీంద్రా మరియు నోకియాతో జత కట్టడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. గిటానాస్ నౌసేడా ఏ దేశ నూతన అధ్యక్షుడిగా 2వ పర్యాయము ఎన్నికయ్యారు? గిటానాస్ నౌసేడా. ఆన్సర్ ఆప్షన్ డి అండి, లిథువేనియా. అద్భుతమైన విజయంతో లిథువేనియన్ అధ్యక్షుడు గిటానాస్ నౌసేడా ప్రధానమంత్రి ఇంగ్రీడా షిమోనీటేపై రెండవసారి విజయం సాధించారు. నౌషేడా 74.5% ఓట్లతో కమాండింగ్ ఆధిక్యాన్ని సూచిస్తున్న ప్రాథమిక ఫలితాలలో అతని తిరిగి ఎన్నిక అతని మితవాద సాంప్రదాయవాద వైఖరికి మరియు ఉక్రెయిన్ కోసము తిరుగులేని
న్యాయవాదానికి విస్తృత మద్దతును నొక్కి చెబుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా నాఫెడ్ అంటారండి దీనికి చైర్మన్గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖ వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జేతా అహీర్. వివరాలు చూద్దాం. గతంలో గుజరాత్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన షెహరా బీజేపీ ఎమ్మెల్యే జేదా అహీర్ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా పోటీ లేకుండా ఎన్నికయ్యారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో నాఫెడ్ చైర్మన్గా రాజ్కోట్ సిట్టింగ్ ఎంపీ మోహన్ కుందారియా మద్దతును అహీర్ దక్కించుకున్నట్లుగా సీనియర్ నేతలు వెల్లడించారు. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల వోల్టేజీని తాకకుండా కొలిచే కొత్త పరికరాన్ని రూపొందించి దానిపై పేటెంట్ పొందిన ఐఐటి ఏంటి? వోల్టేజీని తాకకుండా కొలిచేటువంటి కొత్త పరికరం అండి. ఎవరు రూపొందించారు? ఆప్షన్ బి, ఐఐటి మద్రాస్. వివరాలు చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ మరియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరువనంతపురం వోల్టేజీని తాకకుండా కొలిచే కొత్త పరికరానికి పేటెంట్ పొందడం ద్వారా ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ టెక్నాలజీలో పెద్ద అడుగులు వేశాయి. ఈ కొత్త ఆవిష్కరణ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగంలో ఒక పెద్ద ముందడుగుగా చెప్పుకోవచ్చు. భారతీయ పేటెంట్ కార్యాలయం ఏసీ వోల్టేజ్ కొలత కోసం పూర్తిగా చొరబడని ప్రోబుతో కూడిన ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్ అని లేబుల్ చేయబడిన ప్రాజెక్టుకు పేటెంట్ను ప్రదానం చేయడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల రష్యాతో సరిహద్దుల వెంబడి పెరిగిన భద్రత ఆందోళనల దృష్ట్యా డ్రోన్ వాల్ అని పిలువబడే ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న కూటమి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి, నాటో కూటమి, నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ అండి. వివరాలు చూద్దాం. 6 నాటో దేశాలు ఫిన్లాండ్, నార్వే, పోలాండ్, ఎస్టోనియా, లాట్వియా మరియు లిథువేనియా రష్యాతో తమ సరిహద్దు వెంబడి పెరిగిన భద్రతా ఆందోళనలు మరియు ఉద్రిక్తతల కారణంగా ఒక సమన్వయ డ్రోన్ రక్షణ వ్యవస్థను నిర్మించాలని యోచిస్తున్నాయి. తరచుగా డ్రోన్ వాల్ అని పిలువబడే ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము సైనిక కవ్వింపులు మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి సంభావ్య బెదిరింపుల నుండి సరిహద్దును సురక్షితంగా చేయడమే ప్రధాన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. వాతావరణ పరిస్థితుల అంచనా కొరకు ఇటీవల ప్రీ ఫైర్ పోలార్ రేడియంట్ ఎనర్జీ ఇన్ ది ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ ప్రారంభించిన ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నాసా. వివరాలు చూద్దాం. వాతావరణ మార్పు యొక్క అత్యవసర ప్రపంచ సమస్య కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు మరియు సాంకేతిక పురోగతికి పిలుపునిస్తూనే ఉంది. నాసా యొక్క ప్రీ ఫైర్ పోలార్ రేడియంట్ ఎనర్జీ ఇన్ ది ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ మే 25న ప్రారంభమైంది. మరి ఇది మెరుగైన వాతావరణ అంచనా మరియు జ్ఞానం వైపు ఒక పెద్ద అడుగుగా చెప్పుకోవచ్చు. లాంచ్ వివరాలు మరియు మిషన్ లక్ష్యాలేంటో చూద్దాం. న్యూజిలాండ్లోని మాహియాలో లాంచ్ కాంప్లెక్స్ 1 రాకెట్ ల్యాబ్ యొక్క ఎలక్ట్రాన్ రాకెట్లో 2 చిన్న క్యూబ్ శాట్లను అంతరిక్షంలోనికి పంపడానికి ఉపయోగించబడింది. ఈ ఉపగ్రహాల పని భూమి యొక్క ధ్రువ భాగాలు ఎంత వేడిని ఇస్తుందో కొలవడం. ఉత్తర మరియు దక్షిణ ధృవాలు ప్రపంచ వాతావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు, కానీ ఇవి చాలా చల్లగా ఉన్నందున అంతగా కనిపించవంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యుత్తమ పిచ్ లేదా మైదానం అవార్డును అందుకున్న ప్రముఖ అంతర్జాతీయ స్టేడియం పేరు? ఆప్షన్ ఏ అండి, ఉప్పల్ క్రికెట్ స్టేడియం, హైదరాబాద్ అండి. వివరాలు చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇటీవల కంప్లీట్ అయింది కదా అండి. కేకేఆర్ విన్నర్గా నిలిచింది. మరి ఐపీఎల్లో అత్యుత్తమ పిచ్ మైదానం అవార్డును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు చెందిన ఉప్పల్ క్రికెట్ స్టేడియం కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ ముగింపు కార్యక్రమంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వరినాథ్ చేతుల మీదుగా హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అవార్డును స్వీకరించారు. దీంతో పాటు హెచ్సిఏకు 50 లక్షల నగదు ప్రోత్సాహం కూడా లభించడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. 499 రూపాయలకి భారతదేశంలోని 20 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో పంట బీమాను అందించే ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి, క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. వివరాలు చూద్దాం.
క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ భారతదేశంలోని 20 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రధాన పంట బీమా పథకం సుకృతిని అందుబాటులోకి తెస్తున్నట్లుగా సోమవారం ప్రకటించింది. సుకృతి అండి, ఆ పథకం పేరేంటి? సుకృతి. ఎకరాకు బీమా చేయించుకోవడానికి ₹499 మాత్రమే ఖర్చవుతుందని తెలిపింది. ఋతుపవనాల రాకతో అన్ని ముఖ్యమైన ఖరీఫ్ పంటలు విత్తే కాలం మొదలవుతున్నందున ఈ బీమా ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. సుకృతిని కొనుగోలు చేయడానికి క్షేమ యాప్లో లాగిన్ కావాలి అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, మందులకు నయమవని మధుమేహానికి ఇటీవల కణమార్పిడి చికిత్సతో చెక్ పెట్టే నూతన విధానాన్ని కనుగొన్న దేశము. కణమార్పిడి విధానం అండి, ఎందులో? మధుమేహపు వ్యాధిలో. ఓకేనా, మన భారతీయుల్లో మరి చాలామందికి అండి, ఓకేనా, సో 100కి 75% బీపీ మరియు మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్లుగా మరియు స్థూలకాయంతో కూడా బాధపడుతున్నట్లుగా ఒక అధ్యయనం అయితే తెలియజేసిందండి. మరి అలాంటి ఒక భయంకరమైనటువంటి దీన్ని మనం నిశ్శబ్ద హంతకి అంటామండి. దీన్ని కూడా మధుమేహానికి కణమార్పిడి చికిత్సతో నయం చేసేటువంటి పద్ధతి కనుగొన్న దేశము చైనా. వివరాలు చూద్దాం. మందులకు పూర్తిగా లొంగని మధుమేహానికి చైనా శాస్త్రజ్ఞులు కణమార్పిడి చికిత్సతో చెక్ పెట్టారు. నిత్యం పలు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటే గానీ రక్తంలో చక్కెర స్థాయిలు అందుబాటులో ఉండని ఒక రోగికి ఈ చికిత్సలో కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ల సంగతి అటుంచితే 33 నెలలుగా అసలు మధుమేహానికి ఏ మందులు వాడకపోయినా ఆ రోగి షుగర్ అందుబాటులో ఉండేలా ఈ యొక్క కొత్త చికిత్స అయితే చేస్తున్నట్లుగా తెలియజేశారు. సో ప్రజెంట్ అయితే చైనాలోనే అందుబాటులో ఉంది. సో రానున్నటువంటి రోజుల్లో అన్ని దేశాల్లో అదేవిధంగా మన దేశంలో కూడా ఈ చికిత్సా విధానం వచ్చేటువంటి అవకాశము ఉంది. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధనలలో మైలురాయిగా పరిగణించే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య రాకెట్ ప్రయోగం ఇటీవల శ్రీహరికోటలో జరిగింది. అయితే ఈ ముఖ్యమైన చొరవ స్టార్టప్ కంపెనీతో జరిగింది. ఆప్షన్ ఏ అండి, అగ్నికుల్ కాస్మో స్టార్టప్ కంపెనీ లేదా సంస్థ. వివరాలు చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధనలో కొత్త శకం ప్రారంభమైంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ అనుబంధ విభాగంగా కొనసాగుతున్న అంతరిక్ష ప్రయోగంలో ప్రైవేట్ భాగస్వామ్యము మొదలైంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో అంతరిక్ష పరిశోధనకు ఇస్రో ద్వారాలు తెరిచింది. ప్రైవేట్ సంస్థలు లాంచ్ ప్యాడ్లు నిర్మించుకొని తమ రాకెట్లను ప్రయోగించడానికి ఇస్రో తమ ప్రయోగ కేంద్రాలలో అనుమతులు ఇస్తుంది. ఇందుకు తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదిక కాబోతుంది. మంగళవారము ఉషోదయ వేళ సరిగ్గా 5:30 నుంచి 7:30 లోపు ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి అగ్నికుల్ కాస్మోస్ స్టార్టప్ సంస్థ ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. భారత అంతరిక్ష పరిశోధన పరంపరకు కేంద్ర బిందువుగా ఉన్న తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రైవేట్ ప్రయోగం చేపట్టనున్నారు. షార్ సముద్ర తీరంలో ప్రైవేట్ సంస్థ రాకెట్ ప్రయోగ కేంద్రం నిర్మించుకోవడానికి ఇస్రో అనుమతి కూడా ఇచ్చింది. సముద్ర తీరాన స్థలం కూడా ఇవ్వడాన్ని మనము చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఏ ప్రదేశంలో సబ్ క్రిటికల్ అణు పరీక్షలను నిర్వహించింది? సబ్ క్రిటికల్ అణు పరీక్షలు. ఆప్షన్ ఏ నెవాడా. ఇక్కడ ఎడారి ప్రాంతం అండి, ఇదంతా కూడా నెవాడాలో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల మహిళల విభాగంలో 2024 ఇటాలియన్ ఓపెన్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ బి ఇగా స్విగాటెక్. ఏటా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ బి 21 మే. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇదైతే నిర్వహించుకుంటాం. ఇటీవల మొదటి భారతీయ అంతరిక్ష యాత్రికుడిగా చరిత్ర సృష్టించిన భారతీయుడు ఎవరు? ఆప్షన్ బి గోపి తోటకూర గారు. R21 లేదా మ్యాట్రిక్స్ M టీకా ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ వ్యాధి నివారణ కోసం అభివృద్ధి చేయబడింది ఇది? ఆప్షన్స్ అండి మలేరియా. నెక్స్ట్ వన్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అండి. క్రింది వాటిని జతపరచండి. నల్ల శిఖరాల దేవాలయం, గులాబీల నగరము, బోస్టన్ ఆఫ్ ఇండియా, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా. ఏ ప్రదేశాలను పిలుస్తారండి వీటిని? చూద్దాము. బి, ముందుగా నల్ల శిఖరాల దేవాలయం అని కోనార్క్ సూర్య దేవాలయాన్ని పిలుస్తారు. ఆప్షన్ డి. గులాబీల నగరం అని జైపూర్ని పిలుస్తాం, పింక్ సిటీ. బోస్టన్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తాము? అహ్మదాబాద్. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కాశ్మీర్ని పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ వన్,
క్రింద ఇవ్వబడిన వానిలో దివ్యద్వారాల నగరం అని ఏ ప్రాంతానికి పేరు? దివ్యద్వారాల నగరము. ఆప్షన్ ఏ వాషింగ్టన్ డీసీ కండి. ఓకేనా, గోల్డెన్ గేట్ అంటారు, గోల్డెన్ గేట్ సిటీ, దివ్యద్వారాల నగరము, వాషింగ్టన్ డీసీని పిలుస్తాము. క్రింది వాటిలో సరికాని వాక్యము. లండన్కు ఆధునిక బాబిలోన్ అనే పేరు ఉంది. నార్వేకు గ్రీసుల యొక్క కన్ను అనే పేరు ఉంది. ఆప్షన్ బి అండి, రెండు మాత్రమే సరికానిదండి, ఒకటి కరెక్ట్. ఓకే, క్రింద ఇవ్వబడిన వానిలో ఆఫ్రికా ఖండంలోనే కామెరూన్కు గల పేర్లేంటో గుర్తించండి. కామెరూన్ ఆఫ్రికా కీలు, ఆఫ్రికా చంక, ఆన్ పీట్ ఆఫ్ ఆఫ్రికా, ల్యాండ్ ఆఫ్ 1000 హిల్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1, 2, 3 సరైనవి. ఆఫ్రికా కీలు, ఆఫ్రికా చంక, ఆన్ ఫీట్ ఆఫ్ ఆఫ్రికా, 3 పేర్లు కలవు. క్రింది వాటిని జతపరచండి. వెనిస్ ఆఫ్ ది ఈస్ట్, దక్కన్ క్వీన్, అబోర్డ్ ఆఫ్ ది గాడ్. నెక్స్ట్ హెవెన్ ఆఫ్ ర్యాలీస్. ఆన్సర్ ముందుగా వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అలపూజ అని పిలుస్తాము, దక్కన్ క్వీన్ అని పూణే అని పిలుస్తాము, నెక్స్ట్ అబోర్డ్ ఆఫ్ ది గాడ్ అని ప్రయాగ అని పిలుస్తాము, హెవెన్ ఆఫ్ ర్యాలీస్ అని న్యూఢిల్లీని పిలుస్తాము. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో గోదావరి నదికి గల మారు పేర్లేంటో గుర్తించండి. గోదావరి నదికి మారు పేర్లు. ఆప్షన్ బి అండి, 2 మరియు 3 అండి. ఓకే, దక్షిణ భారత గంగా నది, ఇండియన్ రైన్ అనేటువంటి పేరు కలవు. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాక్యం. మ్యాన్ సిస్టర్ ఆఫ్ ది ఓరియంట్ అనేటువంటి పేరు గల ఒసాకా ఏ దేశంలో ఉంది? ఒసాకా పట్టణం అండి. ఆప్షన్ సి జపాన్లో కలదు. క్రింద ఇవ్వబడినవి ఏ ఖండానికి చెందినవి? యూరప్ జబ్బు మనిషి, 1000 సరస్సుల దేశం, రొట్టెల దేశం. ఆప్షన్ డి ఐరోపాలో ఉండేటువంటి దేశాలండి. యూరప్ జబ్బు మనిషి అని టర్కీని అంటాం, 1000 సరస్సుల నగరం ఫిన్లాండ్ అంటాం, డెన్మార్క్ని రొట్టెల దేశం అంటాం. నెక్స్ట్, దక్షిణ అమెరికా ఖండంలోనే పసిఫిక్ మహాసముద్రము ముత్యం అని ఏ దేశాన్ని పిలుస్తాము? ఆప్షన్ బి గయాట్వెల్ రేవు. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వానిలో భారత పైకప్పు పీఠభూమి అని ఏ ప్రాంతానికి పేరు కలదో గుర్తించండి. భారతదేశ పైకప్పు అండి, చోటా నాగపూర్ పీఠభూమి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. భూకంపాల నగరం, ప్రపంచ రొట్టెల బుట్టె. నెక్స్ట్, సుసంపన్న తీరము, ఆకాశ శిఖరాల నగరము. చూద్దాం 1 by 1. భూకంపాల నగరము ఫిలడెల్ఫియా అని పిలుస్తారు, ఇంపార్టెంట్. ప్రపంచ రొట్టెల బుట్టె ఆక్స్ఫర్డ్. సుసంపన్న తీరమని కోస్టారికా అని పిలుస్తాము. ఆకాశ శిఖరాల నగరమని 1 by 1 మళ్ళీ చూద్దామండి. భూకంపాల నగరము ఫిలడెల్ఫియా, ప్రపంచ రొట్టెల బుట్ట అని ప్రేరేలు అని పిలుస్తాము. సుసంపన్న తీరమని కోస్టారికా అని పిలుస్తాము. ఆకాశ శిఖరాల నగరమని ఆక్స్ఫర్డ్ని పిలవడం అయితే జరుగుతుంది. సో గాయ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.